ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఒక మంత్రం. ఆ మంత్రానికి అర్థం కూడా వినకుండానే మీరు అర్థం కాని మాత్రం నువ్వు చదువుకొని దాని మీద నువ్వే చెప్పుకుంటా నేను టిమ్ జమార్ పత్రకు బుర్బిక్కిచ్కి జమాహో అంటే నేను ఒక వాక్యం చెప్పి నువ్వు నమ్ముతావా? నువ్వు ఆ భాష ఏ డిక్షనరీ ఉందో చూపించు. నీ డిక్షనరీ అసలు నీ స్క్రిప్ట్ ఏంటి? నేను చూపిస్తా. సంస్కృతం లిపి ఉందా? సంస్కృతం ఉందా? సంస్కృతం అసలు నీ సంస్కృతానికి లిపి ఉందా? అది చెప్పు నువ్వు ఫస్ట్. అతను మాట ఆపితే నేను మాట్లాడతానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ భాషకైనా శబ్దం మూలం లిపి కాదు. ఎందుకంటే లలిత్ గారు నేను స్టార్టింగ్ అదే చెప్పా, మీరు జస్ట్ ఒక్క పార్లమెంటరీ మాట కూడా మాట్లాడదని చెప్పాను. నేను మాట్లాడుతున్నప్పుడు మరి మూసుకుని కూర్చోవాలి, వినాలా? నేను సమాధానం చెప్తున్నా నేను సమాధానం చెప్తున్నా కదా. భాష ఏ భాషకైనా సరే శబ్దం మూలంగానే భాష ఉంటుంది, లిపి తర్వాత కాలంలో వస్తుంది. ఈ రోజుకి కూడా లిపి లేని భాషలు ప్రపంచంలో అనేక ఉన్నాయి. అవన్నీ భాషలు కాదు అని నేను అంటాడా? సంస్కృతానికి ఒకనాడు గాంధారి భాష, గాంధారి లిపి కావచ్చు, తర్వాత బ్రాహ్మీ లిపి కావచ్చు, తర్వాత దేవనాగరి లిపి కావచ్చు, రకరకాలుగా లిపి వాడుతున్నారు. లిపి ఎన్ని ఉన్నా కూడా భాష మూలము, భాష ఎప్పుడు ఉంది. అందుకే వేదం మొదటి నుంచి కూడా శృతి ఆధారంగానే వచ్చింది. అంటే ఓ శిష్యుడికి గురువు నుంచి శిష్యుడికి వినిపించడం ద్వారానే వచ్చింది. అలాంటి చెప్పిన శృతి ఆధారంగానే నేను చెప్తున్నాను. యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటే ఈ సృష్టిలో కనిపించే వినిపించే ప్రతి దానిలో కూడా భగవత్ స్వరూపం నిండి ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. అందులో కదిలే వాటికి చైతన్య శక్తి, కదల వాటికి జడశక్తి, అన్నిటికీ పరమాత్ముడే అయి ఉన్నాడని మా వేదం చెప్తుంది, మేము నమ్ముతున్నాము. నేను ఆస్తికుణ్ణి, నా నమ్మకం వల్ల నీకేమన్నా నొప్పి కలిగిందా? కలగలేదు కదా. పోనీ నీకేమన్నా నొప్పి కలిగితే ఆ నొప్పి కలిగిన విధానాన్ని చెప్పు, దాన్ని మార్చుకోవటానికి సంస్కరించుకోవటానికి హిందుత్వం రెడీగా ఉంటుంది. మిగతా మతాలలాగా పొల్లైనను సున్నైనను మార్చడానికి వీలు లేదు అని చెప్పేసి అంత మూర్ఖత్వం హిందూ ధర్మంలో లేదు కదా. చెప్తాను వినండి. నేను మనసారా తాను చెప్పిన మాటకు తాను నిలబడి ఉంటే 100% నిలబడి ఉంటాం. ఎందుకంటే 100% నిలబడి ఉంటాం. ఒక హిందూ సోదరులని మెజారిటీ ప్రజలు, నా తల్లి, నా తమ్ముడు, నా బంధువులందరూ హిందువులే. నేను ముస్లిం కాదు, క్రైస్తవుని కాదు. మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు చూసా, గదే నాస్తికత్వం, గదే హేతువాదం, అదే సైన్స్ కు మూలం. అయితే దాంట్లో దేవుడు లేడు అనే పదాన్ని ఒకవేళ గాయం అయి ఉంటే అది పక్కన పెడదాం, ఉన్నదాన్ని ఏ మేరకు సంస్కరిద్దాము అనేది మా ఉద్దేశం తప్ప ఒకరిని చెప్తో కొట్టో, ఒకరిని దాడి చేసో, ఒకరిని బెదిరించో, సంపుతమానో, భయపెట్టు, ఆందోళన పరిచో, అభద్రతా భావానికి నెట్టేసో సాధించే మార్పు. ఇంకో మాట అండి, సనాతన ధర్మం అంటేనే సంస్కరించుకోవటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండే ధర్మం. ఎందుకంటే సాక్షాత్తు ఈ సంస్కరణ ఇక్కడ ఉంది, మళ్ళీ వేదమే ప్రమాణం అంటున్నారు, అది సరిపోలేదని చెప్పి అవి అర్థం కాలేదని ఉపనిషత్తులు అంటున్నారు, ఆ తర్వాత అష్టాదశ పురాణాలు అంటున్నారు, ఆ తర్వాత ఇతిహాసాలు అంటున్నారు. ఇవన్నీ కాదని చెప్పి మళ్ళా పంచమవేదంగా మహాభారతం ఉందని చెప్తున్నారు. ఒకటి ప్రమాణం అయినప్పుడు మిగతా ఎందుకు వచ్చినాయి? సంస్కరణ నిజమైతే మాలాంటి వాళ్ళకి పనే ఉంది బ్రదర్. వాళ్ళు మేము వేరేం కాదు, మళ్ళీ అది మళ్ళీ మైండ్ కంట్రోల్ యువర్ మైండ్. మేము వాళ్ళు వేరు కాదు, వాళ్ళు వేరే దేశంలోంచి రాలేదు, మేము వేరే దేశంలోంచి రాలేదు. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళమే, మూలవాసులమే, ఒకే భాష, ఒకే యాస, ఒకే మన్ను, ఒకే గాలి, ఇవన్నీ బతుకుతూనే ఉన్నాం. దీనికి మార్పుకు అవకాశం ఇవ్వండి అయ్యా అంటున్నామే తప్ప మీరు దేవుడిని మొక్కకూరు, ఈ దేవుడు లంగా, ఆ దేవుడు లంగా, ఈ చెడ్డ అని ఎక్కడ అనలేదు. మీరు అట్లా లంగా అనడం కూడా ఎంతవరకు కరెక్ట్? నేను ఒక మాట కాదు క్రాంతి గారు, ఒక్క నిమిషం చెప్పనా? చెప్పండి. ఒకటి, అసలు లంగా అనే పదానికి అర్థం చెప్పండి మీరు ఫస్ట్. ఎందుకు ప్రస్తావించారు? మంచి కాకుండా చెడు చేసేవాడిని లంగా అంటారు. తెలంగాణ యాస, తెలుగు భాషలో కూడా ఓకే అనొచ్చా అంటారు? అట్లా అనొచ్చా? మీరు చెడ్డ పని చేసిన వాళ్ళని లంగా అంటారు. తెలంగాణ యాసకి ఏదన్నా డిక్షనరీ ఉందా అండి? ఆ మాటలో ఉంది బ్రదర్. ఎక్కడుందండి? మీరు సంగశెట్టి శ్రీనివాస్ గారు తెలుగు అకాడమీ వాళ్ళు వాడుకలో ఏదో వాడేస్తున్నారు కదా, మీ పదాన్ని మీరు వాడేసిన పదాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు, సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. ఎట్లా చెప్తారు వాళ్ళకంటే నేను తెలివి తక్కువ అని? ఎలా చెప్పారు చెప్పండి? ఆయన భాషలో స్క్రిప్ట్ లేదు, నేను వాళ్ళకంటే తెలుగు తక్కువ అని మీరు ఎట్లా చెప్తారు? దాని అర్థాన్ని ఆయన చెప్పుకోవచ్చు. వాళ్ళు గొప్పోళ్ళు అయితే మిగతా వాళ్ళందరూ గొప్పోళ్ళు అవడానికి ఆస్కారం లేదా? కాదండి, వాల్మీకి రామాయణం రాశాడు, వాల్మీకి తర్వాత గొప్పోళ్ళు ఎవరు రాలేదా? సంస్కరణ స్వీకరించే గుణం అయింది కాదు. మరి వాళ్ళకంటే గొప్పడు, వీళ్ళకంటే గొప్పడు అని నా స్థాయిని కించపరిచే ప్రయత్నం చేస్తా ఉంటే డెఫినెట్ గా నా స్థాయిని కాపాడుకోవటం కోసం నేను క్వశ్చన్ చేస్తాను. అండ్ ఇంకో మాట ఏమన్నారు? సంస్కరణవాదం గురించి మాట్లాడుతున్నారు.
శృతి స్మృతి విరోధేతు శృతిరేవ గరీయసి అని చెప్పారు. అంటే ఒకవేళ స్మృతి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో గనక వేదం చెప్పిన దానికి విరుద్ధంగా ఏదైనా మాటలు చెప్తే గనక మీరు వేదం ఆధారంగా చేసుకుని ఆ స్మృతి గ్రంథాలను కూడా మార్చుకోవచ్చు తప్ప దాన్ని గుడ్డిగా పాటించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆ స్మృతికారులే చెప్పారు. ఒకవేళ వేదంలో కూడా ఏమైనా తప్పులు ఉన్నాయనుకోండి, ఇది కూడా వేదంలో కూడా ఈ తప్పు ఉందని చెప్పి చూపించండి, దాన్ని కూడా విడిచిపెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. అలా కాకుండా సంస్కరణవాదం అంటే సనాతన ధర్మం చెప్పండి. ప్రజలారా, మా లలిత్ సోదరుడు ద్వారా, క్రాంతి సోదరుడు ద్వారా, సిగ్నేచర్ స్టూడియో ద్వారా కోరుతున్నాను, మీకు దండం పెట్టి చెప్తున్నాను, నేను దేవునికి దండం పెట్టాను. మీరు ఒకసారి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం దయచేసి వీళ్ళు చెప్పిన రెఫరెన్స్ గ్రంథాన్ని, రచయితను, పబ్లిషర్స్ని తీసుకొని అవి మీరు చదవండి. మీరు చదవండి, మీకు అభ్యంతరం ఏదన్నా ఉంటే ఆ అభ్యంతరాలను చెప్పండి, ప్రజలారా అది చదివితే వేదాల సారమే బూతు మాట్లాడే వాక్యం ఎందుకు వచ్చిందో చదవండి. ఋగ్వేదంలో ఆర్యుడు ఏ విధంగా మధ్య ఆసియా నుంచి ఈ ప్రాంతానికి తరలి వచ్చి గంగా సింధు ప్రాంతంలో ఎలా స్థిరపడ్డారు, యజర్వణ వేదంలో ప్రకృతిని పూజిస్తున్నా లేదా వాళ్ళకు వాళ్ళు దేవుడు ప్రతిరూపాలుగా ఎలబెట్టారు. ఆ తర్వాత అధర్వణ వేదంలో యజ్ఞ యాగాలు, రకరకాలటువంటి దేవతలను పుట్టించడం. ఆ తర్వాత చివరి వేదంలో ధర్మసూత్రాలను వల్లించి ఒక వ్యవస్థను పదిలం చేసి ఒకరు పని చేయకుండా బతకాలి, ఒకరు తల నుంచి పుట్టారు, వీళ్ళే అధ్యయనం అధ్యాపనం, వీళ్ళు భుజాల నుంచి పుట్టారు, వీళ్ళు పొల నుంచి పుట్టారు. ఏ వేదంలో ఒక పని చేసేవాడు ఇంకో పని చేయొద్దు అని చెప్పి ఏ వేదంలో చెప్పబడిందో చెప్పండి. నాకు కన్క్లూడ్ చేసే అవకాశం ఇవ్వండి. మీరందరూ ఉచితంగా ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వేదాలను అన్ని భాషలలో ఉన్నటువంటి ఒక్క అక్షరం పొల్లుపోకుండా పర్ఫెక్ట్ గా ముద్రించి ప్రజలకు ఇస్తే ప్రజలే చదివి దాంట్లో ఉన్న లోపాలను పెడతారు. ఈవెన్ నా ముందున్నటువంటి లలిత్ కుమార్ గారు 4 వేదాలు చదివారా అడగండి. ఆల్రెడీ వేదం అందుబాటులో ఉందండి అందరికి. కాదు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆయన డిమాండ్ చేసేసి నువ్వు చదివావా అంటే దానికే సమాధానం చెప్పాలి. నేను చెప్తున్నా సమాధానం, నేను సమాధానం మిస్ చేయట్లా, కానీ సమాధానం చెప్పడానికి ఒక తరీకా ఉంటుంది. నా పద్ధతిలో నేను చెప్తాను. నేను వేదం పూర్తిగా చదవలేదు, నేను వేద పండితుడిని కాదు. మీకు వేద పండితుడిని 100% దానికి రీజన్ నేను చెప్తాను. సమాధానం అయితే చెప్పగలుగుతున్నారు. ఒక నిమిషం నరేష్ గారు చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వేదం నాకు నేను చదవలేదు, నేను చదవాలని కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే నా స్థాయికి మించింది, అది నా శక్తికి మించింది. కానీ ఒక హైందవ ధర్మ గ్రంథాన్ని కాపాడడం కోసం కష్టపడుతున్న వ్యక్తి, ఆఖరికి హిందువుల్లో పొరపాటు చేసిన ప్రశ్నిస్తూ కోర్టుకు వెళ్తున్నటువంటి వ్యక్తి, 27 దళిత లేదా ఈ సనాతన ధర్మ సంఘాలను కోఆర్డినేట్ చేస్తున్న ఒక మంచి మనిషిగా వ్యక్తిగతంగా ఈయన గురించి తెలుసుకున్నాను. విలువలతో ఉన్న వ్యక్తి అని కాబట్టి ఇటు దాకా వచ్చాను, లేకపోతే నేను అసలు రాబోతున్నాను. ఈయన లాంటి వ్యక్తి వేదాలను చదవడానికి అర్హుడు కానప్పుడు జనసామాన్యానికి ఎలా అర్థం అవుతుంది? నాకు వేదం చదివే అర్హత లేదని నేను అనలా, వేదం చదవటం నా శక్తికి మించింది అని చెప్పేసి చెప్పా. నా శక్తికి మించిందని చెప్పా. ఎందుకంటే నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా నాకు ప్రతిరోజు ఏదో ఒక సనాతన ధర్మానికి సంబంధించిన పోరాటాలతోనే కాలం గడిచిపోతుంది. ఈ సమయంలో నేను వేదాధ్యయనం చేయాలంటే కనీసం 10 నుంచి 12 ఏళ్ళు పడుతుంది పూర్తిగా. అంత సమయం నేను వెచ్చించలేను కాబట్టి నేను వేదంలో ఉన్న ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది గురువుల ద్వారా నేర్చుకుంటున్నాను. నాకు నిజంగా యోగ్యత లేదు, అర్హత లేదు అనుకుంటే ఆ గురువులే నేర్పరు. ఎందుకంటే నాకు నేర్పిన గురువులు కూడా బ్రాహ్మణులే, కొంతమంది బ్రాహ్మణులతో పాటు ఇతర కులస్తులు కూడా ఉన్నారు, కానీ అత్యధికులు బ్రాహ్మణులే. నాకు యోగ్యత లేకపోతే వాళ్ళు నాకు ఎందుకు నేర్పుతారు? ఇకపోతే వేదం తెలియదు కాబట్టి నాకు సనాతన ధర్మం తెలియదు అనుకోవటానికి లేదు. ఈ వేద విలువలే వేదం పూర్తిగా చదివి అర్థం చేసుకోలేని వాడి కోసం అని చెప్పేసి దాన్ని ఉపనిషత్ రూపంలో అందించారు. దాన్నే వేదాంతం అని చెప్పేసి చెప్తారు. అవి 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ 108 ఉపనిషత్తులు కూడా వేదార్థ సంగ్రహమే. ఈ ఉపనిషత్తులు నాకు నేర్పుతున్నారే, దానికి నాకు ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు. ఈవెన్ వేదానికి కూడా నాకు అబ్జెక్షన్ పెట్టలేదు. కానీ క్రాంతి గారు ఇంకొక 1 మినిట్ కంప్లీట్ చేయనివ్వండి. ఒకవేళ నాతో సహా ఈ ఉపనిషత్తును కూడా అర్థం చేసుకోలేని స్థాయిలో ఎవరైనా ఉంటే పురాణాలలో కథల రూపంలో అందజేశారు. ఆ పురాణాల్లోని కథలు కూడా కొంచెం ఎన్క్రిప్టెడ్గా ఉంటాయి కాబట్టి అది కూడా అర్థం చేసుకోలేని వాళ్ళకి రామాయణ మహాభారతాల రూపంలో రాముడి యొక్క జీవితం లేదా పాండవుల యొక్క జీవితం, కృష్ణుడి యొక్క జీవితం ఆధారంగా ఈ పని చేస్తే తప్పు, ఈ పని చేస్తే ఒప్పు అని చెప్పేసి కొన్ని విలువలు నేర్పారు. ఎండ్ ఆఫ్ ది డే వేదం కోరుకునేది ఏంటి? అందరూ వేదం చదివేసి వేదం పట్టేసి వేదం వల్లేసుకుంటూ కూర్చోవాలని కాదు. ఆ వైదిక విలువలను అర్థం చేసుకుని సమాజంలో మన వల్ల పక్కవాడికి ఇబ్బంది కలగకుండా మనం జీవించాలి. ఇది వేదం చెప్తున్నది. కాబట్టి ఇది ఉపనిషత్తుల ద్వారానో ఇతిహాసాల ద్వారానో పురాణాల ద్వారా నేను నేర్చుకున్నాను. ఇవేవి నేర్చుకోకపోతే కొన్ని ధర్మశాస్త్రాలు నీతి సూత్రాలు ఉంటాయి,
వాటి ద్వారా అయినా సరే ఏవి కాకపోతే భర్తృహరి సుభాషితాలను ఉన్నాయి మంచి మాటలు, ఆ సుభాషితాల ద్వారా అయినా సరే ఈ పని చేయొచ్చు ఈ పని చేయకూడదని తెలుసుకుంటా ఉంటాం. వేమన పద్యాల్లో కూడా అనేక ప్రక్షిప్తాలు వచ్చేసినాయి. చెప్తానండి అలా ఎండ్ ఆఫ్ ది డే చెప్తుంది సనాతన ధర్మం ఒకటే, పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం. పక్కవాడికి సేవ చేయటం లేదా మేలు చేయటం పుణ్యము, పక్కవాడిని పీడించుకు తింటమే పాపము. కాబట్టి అలా బతకండి, ఇలా బ్రతకండి అని చెప్పేసి చెప్పి